ಭಕ್ತರ ಆಕ್ರೋಶ ವ್ಯಕ್ತಪಡಿಸಿದ್ದಾರೆ ಟಿಟಿಡಿ ವಿರುದ್ಧ. ಇವರ ನಿರ್ಲಕ್ಷ್ಯವೇ ಕಾರಣ ಅಂತ ದೂರಿದ್ದಾರೆ. ಇವರು ಸರಿಯಾದ ರೀತಿಯಲ್ಲಿ ಒಂದು ವ್ಯವಸ್ಥೆ ಮಾಡಿದ್ರೆ ಇವತ್ತು ಇಂಥ ದುಸ್ಥಿತಿ ಬರ್ತಿರಲಿಲ್ಲ. ಆಡಳಿತ ಮಂಡಳಿಯ ನಿರ್ಲಕ್ಷ್ಯವೇ ಇದೆಲ್ಲದಕ್ಕೂ ಕೂಡ ಕಾರಣ ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ భక్తులు. అది గేట్లు ఒక్కసారి ఓపెన్ చేశారు సార్. ఓపెన్ చేయని ఒకళ్ళ మీద ఒకరు ముందున్న కిందన పడిపోయారు, వాళ్ళ మీద అలాగా ఒక్కసారి తొక్కిసలాట జరిగిపోయిందండి. నేను కిందన పడిపోయాను, ఈ కాలు వెనకతలు ఉండిపోయింది, రాలేదు, రోడ్డుకి గీసిపోయింది. కానీ చచ్చిపోతానని అనుకున్నాను, కానీ భగవంతుడి దయ వల్ల బతికానండి. ఇన్ని 5 సంవత్సరాల బట్టి వస్తాను కానీ ఎప్పుడు ఇలా జరగలేదు సార్. అంటే పోలీసులు వైఫల్యం ఉంది సార్. అంటే లోపలికి వచ్చి కంట్రోల్ చేస్తే బాగున్ను. ఒక్కసారి గేట్లు తీయడం వల్ల ఒక్కసారి జనాలు అందరూ తోపులాట్ల వల్ల పడిపోయాం. ఒకసారి అన్ని కౌంటర్లో ముందే పంపించినారు, ఇక్కడ మాత్రమే ఇలాగ పెట్టినారు, అందరినీ లైన్లో వదిలినారు. అలా ముందే వదిలేస్తే అయిపోయింది కదా లైన్లో. ఆ లైన్లో వదిలింటే ప్రాబ్లం కాదు. కరోనాకి ముందు ఒక రోజు ముందు భక్తుల్ని వైకుంఠ ఏకాదశి గదిల్లో వదిలేవాళ్ళు. అదే పాలసీ తేవాలని కోరుకుంటున్నాం స్వామి. ఒకరోజు ముందు వదిలితే భక్తులంతా అక్కడ ఉంటారు, ఇక్కడ ఉండి చర్చ కంటే అక్కడ రూముల్లో ఉంటారు స్వామి. దర్శనం కూడా బాగా అయిపోతుంది. మేనేజ్మెంట్ సరిగ్గా లేదు ఇక్కడ. మేనేజ్మెంట్ ఫస్ట్ అయితే అందరినీ ఒక్కసారి పార్కులో వదిలిపెట్టారు. బారిగేట్స్ కూడా లేవు, బారిగేట్స్ లేవు, లైట్స్ లేవు, వాటర్ అయితే ఉన్నాయి కానీ చాలా ప్రాబ్లం. ఒక్కసారి గేట్ వదిలేసరికి అందరూ వెళ్ళి వచ్చేసారు. బారిగేట్స్ పెట్టేది ఉండే గవర్నమెంట్ ప్రభుత్వం ఏం చేస్తుందండి ప్రభుత్వం. ನೋಡಿ, ಈ ಮಹಿಳೆ ಹೇಳ್ತಾ ಇದ್ರು, ಒಂದು ಬ್ಯಾರಿಕೇಡ್ ಇಲ್ಲ, ಒಂದು ವ್ಯವಸ್ಥೆ ಇಲ್ಲ, ಹಿಂಗಾಗ್ಬಿಟ್ರೆ ಹೆಂಗೆ. ಸೊ ಇದು ಇಲ್ಲಿ ವ್ಯವಸ್ಥೆ ಸರಿ ಇಲ್ಲ, ಇಲ್ಲಿ ದುರವಸ್ಥೆ ಇದು ಅನ್ನುವಂಥ ಮಾತನ್ನು ಆಕೆ ಹೇಳ್ತಾ ಇದ್ರು. ಇನ್ನೊಬ್ಬ ವ್ಯಕ್ತಿ ಹೇಳಿದ್ದು, ಮೊದಲು ಇಲ್ಲಿಂದ ಬಿಡ್ತಾ ಇರಲಿಲ್ಲ, ಭಾಳ ಹಿಂದಿನಿಂದ ಬಿಡ್ತಾ ಇದ್ರು, ಭಕ್ತಾದಿಗಳು ಅಟ್ಲೀಸ್ಟ್ ಸುರಕ್ಷಿತವಾಗಿರ್ತಿದ್ರು, ತಾವಿರೋ ಜಾಗದಲ್ಲಿ ಇರ್ತಾಯಿದ್ರು. ಈಗ ಇಲ್ಲಿ ತನಕ ಕರ್ಕೊಂಬಂದು ಗೇಟ್ ಓಪನ್ ಮಾಡಿ ಜೀವ ತೆಗಿಯೋಂಥದ್ದು ಏನಿತ್ತು. ದಯವಿಟ್ಟು ನಮ್ಮ ಕೋರಿಕೆ ಏನು ಅಂತಂದರೆ, ಹಿಂದೆ ಯಾವ ರೀತಿ ದೂರದಿಂದಲೇ ಒಂದು ವ್ಯವಸ್ಥೆ ಮಾಡಿದ್ರಲ್ಲ, ಅದೇ ವ್ಯವಸ್ಥೆಯನ್ನು ಮಾಡಿ ಅಂತ ಏನೋ ಯಾವುದೋ ಒಂದು ಹೆಸರು ಕೂಡ ಹೇಳ್ತಾರೆ, ಅದು ಸರಿಯಾಗಿ ಕೇಳ್ತಾ ಇಲ್ಲ, ಅದು ಅಲ್ಲಿಂದ ಒಂದು ವ್ಯವಸ್ಥೆ ಮಾಡಲಿ ಅಂತ ಮೊದಲ ವ್ಯಕ್ತಿ ಮಾತಾಡಿದ್ದಿದೆಯಲ್ಲ, ಚೆನ್ನಾಗಿದೆ. ಏನು ಅಂತಂದರೆ ಗೇಟ್ ಓಪನ್ ಮಾಡಿದ್ರು, ಓಪನ್ ಮಾಡಿದ ತಕ್ಷಣ ಯಾರೋ ಒಬ್ಬ ಜಾರಿ ಬಿದ್ದ. ಅದೇ ಒಬ್ಬ ಬಿದ್ದ ತಕ್ಷಣವೇ ಶುರುವಾಯಿತು ನೋಡಿ, ಒಬ್ಬರಾದ ಮೇಲೆ ಒಬ್ಬರು ಬೀಳ್ತಾ ಹೋದರು. ನಾನು ಕೂಡ ಸಿಕ್ಕಂಡೆ. ಭಗವಂತ ದೊಡ್ಡವನು, ಹೆಂಗೋ ನಾನು ಬಚಾವಾದೆ. ಇಲ್ಲ ಅಂತಂದರೆ ಏನು ಬೇಕಾದರೂ ಆಗಿಬಿಡ್ತಾ ಇತ್ತು ಅಂತ.